ఏంటే విక్రమ్, ఇచ్చిన చిన్న ప్రాజెక్టే కదా, దీంట్లో కూడా ఇన్ని మిస్టేక్సా? నీకు శాలరీ ఇచ్చి దండగే, ఒక్క పని కూడా సరిగ్గా చేయటం రాదు. నీకెందుకే ఈ జాబు? పని చేయటం రానప్పుడు ఎందుకు వస్తారే మా ప్రాణానికి? సారీ సార్. ఇది మాత్రం బాగా తెలుసు, సిగ్గుండాలి సారీ చెప్పడానికి. ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళు. అమ్మ నేను సినిమా డైరెక్టర్ అవుతానే. వద్దు నాన్న, సినిమా డైరెక్టర్ అవుతే వద్దు, జాబ్ చేసుకోను, మనకెందుకు అవి. అమ్మా మీరే ఇలా అంటే ఎలా అని. వద్దు నాన్న, పెద్ద పెద్దోళ్ళు చేసుకునే మనకెందుకు? మన తాతలు ఇచ్చిన ఆస్తి పాస్తి లేవు వెనక ముందుగా ఏమి లేవు. ఈ సినిమాలు ఈ షూటింగ్లు వద్దు నాన్న మనకి. అమ్మా వద్దు నాన్న, చెల్లె పెళ్లికి వచ్చింది, నువ్వు జాబ్ చేస్తేనే చెల్లెకి పెళ్లి చేయగలుగుతావు. నువ్వు నీ ప్యాషన్ మీద ఫోకస్ చేయి నాన్న, నేను ఉంటాగా నీతో చివరిదాకా, ఓకేనా? ఆదిత్య, మన ఇద్దరికి సెట్ అవుతురా, ఇంకా మనం విడిపోదాం ప్లీజ్. ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు సెట్ అవుతుంది మన ఇద్దరికి? చెప్తే అర్థం అవుదా? సెట్ అవుదని చెప్పాగా, సెట్ అవుతుంది ఇంకంతే. అలా అంటున్నావు ఏంటను? నాకు ఎవరున్నా లేకున్నా నా స్ట్రగల్స్ నువ్వు తోడుగా ఉంటారని నమ్మేనే. ఆయన 6 years లో నువ్వు లేని రోజు ఎలా ఉంటుందో కూడా ఉంచుకోలేదే. ఇప్పుడు నువ్వు సడన్ గా వద్దంటే నేనేమైపోవాలి? నువ్వేమైపోతే నాకేంటి? అయినా ఆపుతావా నీ సోది? ఏంటి సోదా? 6 years రిలేషన్ రీజన్ లేకుండా వద్దు అంటే పిక్చర్ లా కనపడుతున్నా నేనేమైనా? చెప్పు రీజన్ ఏంటి? నువ్వు నాకు వద్దురా, అదే రీజన్. ఏ పిచ్చా నీకు? రీజన్ చెప్పు, రీజన్ ఏంటి? రీజన్ 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 సరే చెప్తా విను. నీకంటే బెస్ట్ వచ్చిందిరా నా లైఫ్ లోకి, అందుకే నువ్వు నాకు వద్దు, ఓకే? ఏంటి నాకన్నా బెస్ట్ వస్తే నన్ను వదిలేస్తావా? ఇదేనా నీళ్ళు? అవునరా, ఇదే నా లవ్. నాకన్నా బెస్ట్ వస్తే వదిలేసేదానివి నా లైఫ్ లోకి ఎందుకు వచ్చావు? నాకు హోప్స్ ఎందుకు ఇచ్చావు? నా ఫీలింగ్స్ ఎందుకు అడుగున్నావు? ఎందుకు? సరే నేను నిన్ను వాడుకున్నా అనుకో, అయినా నీ లైఫ్ మీద నీకు క్లారిటీ లేదు, నువ్వు ఫ్యూచర్ లో సెటిల్ అవుతావన్న గ్యారంటీ కూడా లేదు. ఇవి చాలు నువ్వు నాకు వద్దని చెప్పడానికి. గుడ్ బై. దయచేసి మళ్ళీ నా లైఫ్ లోకి వచ్చి నన్ను ఇబ్బంది పెట్టకు ప్లీజ్. అయినా నీ లైఫ్ మీద నీకు క్లారిటీ లేదు, నువ్వు సిగ్గున్నారు సారీ చెప్పడానికి. ఫస్ట్ ఇక్కడ నుంచి అమ్మ నేను సినిమా డైరెక్టర్ అవుతాను. వద్దు నాన్న, సినిమా డైరెక్టర్ అవుతే వద్దు, జాబ్ చేసుకోను, మనకెందుకు అవి. ఇచ్చిన చిన్న ప్రాజెక్టే కదా, దీంట్లో కూడా మిస్టేక్స్ ఆ? నీకు శాలరీ ఇచ్చి దండగే, గ్యారంటీ కూడా లేదు. ఒక్క పని ఇవి కూడా చాలు సరిగ్గా నువ్వు నాకు వద్దని చేయటం చెప్పడానికి. ఎందుకే ఈ జాబ్? గుడ్ బై. దయచేసి మళ్ళీ నా లైఫ్ లోకి వచ్చి నన్ను ఇబ్బంది పెట్టదు ప్లీజ్. ఇది మాత్రం బాగా తెలుసు. వద్దు నాన్న, చెల్లె పెళ్లికి వచ్చింది, నువ్వు జాబ్ చేస్తే చెల్లెకి పెళ్లి చేయగలుగుతావు. సెటిల్ అవుతావన్న గ్యారంటీ కూడా లేదు. ఇవి చాలు నువ్వు నాకు వద్దని చెప్పడానికి. గుడ్ బై. దయచేసి మళ్ళీ నా లైఫ్ లోకి వచ్చి నన్ను సిగ్గున్నారు సారీ చెప్పడానికి. ఫస్ట్ ఇక్కడ నుంచి
రే వికీ, ఏమైందిరా? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇప్పుడు నీళ్ళే బాగానే ఉంది, మంచి జాబ్ చేస్తున్నావు, సెటిల్ అయ్యాను, ఇంకెందుకు ఇలా తాగుతున్నావు? రే ఇంకా ఎన్నిసార్లు అంటే మాటలు చెప్పి వాడిని లూజర్ చేస్తావరా? రే వాడేం లూజర్ కదా, ఓకేనా? వాడు మంచి జాబ్ చేసి వాడు ఫ్యామిలీని హ్యాపీగా చూసుకుంటుండు, వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటే ఓకేనా? మరి వాడు ఈ 2 yearsలో వాడు హ్యాపీగా నువ్వు చూసావరా? రేవిక, నువ్వు హ్యాపీగా ఉన్నావా? నేను చెప్పు. అరే విక్కీ, నువ్వు హ్యాపీగా లేకపోతే ఏంట్రా? నీ వల్ల మీ పేరెంట్స్ హ్యాపీగా ఉండరు కదరా. వాడి లైఫ్ రా, వాడే హ్యాపీగా ఉండాలి. రే మరింత సెల్ఫిష్ థింక్ చేయకురా. ఏంటి సెల్ఫిషా? నేను సెల్ఫిష్ థింక్ చేస్తున్నానా? సరే, వాడు ఎప్పుడు నీ మాటగా వినేది? ఏం మరేంద్ర వాళ్ళు నీ మాట వినడం వల్ల వాడు సంతోషంగా పోగొట్టుకుని ఒక లూజర్లా మిగిలిపోయాడు. నువ్వు మళ్ళీ ఇలాంటి మాటలు చెప్పి వాడు మైండ్ డిస్టర్బ్ చేయకురా. నేనేం డిస్టర్బ్ చేయడం లేదు, వాడు హ్యాపీనెస్ ఏదో అదే చేయమంటున్నా. ఇప్పుడేం అవసరం లేదులే. విక్రమ్, ఒక్కసారి నా మాట విని నీ ప్యాషన్ మీద ఫోకస్ చేయాలి. నేను వద్దు అనుకున్నా వీడియో నేను మీకు చేసుకుందని ఫీల్ అవ్వాలి. నేను రోజు ఆఫీస్ తిట్టే బాస్ వీడియో నా ఆఫీస్ వర్క్ చేసుకుని అనుకోవాలి. నువ్వు డైరెక్ట్గా మీ పేరెంట్స్ నువ్వేంటో ప్రూవ్ చేయి. ఒక్కసారి విక్రమ్ మాట అంటే ఏంటో చూపించరా. మరి వద్దురా వాడు మాట అనుకో. ప్రజెంట్ నీ లైఫ్ బాగానే ఉందిగా. ఆ అమ్మాయి కాకపోతే తనకన్నా బెటర్ నీ లైఫ్లోకి వస్తుంది. నిన్ను రోజు ఆఫీస్ తిట్టే నీ బాసే నీకు బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు ఇచ్చేలా చెయ్యి. నీ ఫ్యామిలీ హ్యాపీగా ఫీల్ అయ్యేలా చిల్లిపోయి చెయ్యి. అర్థమైందా? రే విక్రమ్, నా మాట ఏంట్రా? వద్దురా వికి, నువ్వు నా మాట ఏంటి? కానీ ఒక్కసారి రెస్ట్ తీసుకోరా. ఉన్నది ఒకటే లేదు, నేను నువ్వు ప్రూవ్ చేసుకో. అందరూ రాంగ్ అని ప్రూవ్ చేయి. రే అందరినీ రాంగ్ అని ప్రూవ్ చేసే లోపు నీ లైఫ్ అయిపోతుందిరా. ఒక్కసారి నీ ఫ్యామిలీ గురించి ఆలోచించు. రే ఫస్ట్ నా కొడుకు నిజంగా ఆపుతావరా? నువ్వు వాడి బ్రెయిన్ వాష్ చేద్దాం అనుకున్న ప్రతిసారి ఆపుతారా? అరే విక్రమ్, నా మాట వినరా ఒక్కసారి. వికి, తాగించాలి, పిల్లి పడుకో. విక్రమ్, జాబ్ రిజైన్ చేయి. నీ ప్యాషన్ పై ఫోకస్ చేయి. నీలో మంచి టాలెంట్ ఉందిరా. అరే విక్కీ, వాడు మాట్లాడేందుకు వెళ్ళి పడుకో. అరే ఒకసారి ట్రై చేయరా. వద్దురా విక్కీ, వెళ్ళి పడుకో. రే ఒకసారి ఆలోచించరా. నువ్వేంటో చూపించారా వాళ్ళకి నువ్వు లూజర్వి కాదు ఒక విన్నర్వి అని. విక్కీ, తాగించాలు, వెళ్ళి పడుకోయేగా. రే మీరు ఆపండిరాగా. రే ఆపండ్రా. అది కాదు విక్రమ్. నాకు ఏం చేయాలి అర్థం కాలేదు. విక్రమ్, ఒక్కసారి నా మాట విను. కొన్ని నీకు నచ్చిన పని చేయరా. మాట ఏమైంది, ఫ్యామిలీ కొన్ని సఫర్ అయ్యింది. నువ్వు సెటిల్ అయ్యాక కదరా. నువ్వు సెటిల్ అయిన తర్వాత వాళ్ళే ప్రౌడ్గా ఫీల్ అవుతారు. చెల్లిపల్లి గ్రాండ్గా చేయొచ్చు. నీ లెవెల్ లైఫ్లో రిగ్రెట్ ఫీల్ అవ్వాలి నేను వదులుకున్నందుకు. నువ్వు రాసిన స్టోరీస్, కమ్యూనికేషన్ డైరెక్షన్ కోర్స్ నీకోసం వెయిట్ చేస్తున్నాయి. ఒకసారి చూడరా. ఒక్కసారి ఆలోచించు. కొన్నిసార్లు రిస్క్ తీసుకుంటేనే మనం ఏంటి అని ప్రూవ్ చేసుకోగలరు. రేపు నేను జాబ్ రిజైన్ చేస్తున్నా.
వద్దురా. మారిపోయే లోకం మారిపోయే లోకం మారిపోయే లోకం మారిపోయే లోకం మారిపోయే లోకం చెడ్డోళ్ళంతా ఏకం నాజుకైన నా బోటోడికి దినదినం ఒక నరకం యాడో లేదు లోపం నా మీదే నా కోపం అందనన్న ఆకాశానికి ఎంత ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు? ఇంకా లేవలేదా? ఆ? ఈ శనివారం చెల్లెని చూసుకుంటానికి వస్తుర్రు, నువ్వు వస్తున్నావా? నానా, ఈ నెల ఎందుకు డబ్బులు పంపించలేదు? మర్చిపోయా అమ్మా, కొడుతున్నా చూడు. ఈరోజు ఆఫీస్కి వెళ్ళట్లేదా? వెళ్తున్నా అమ్మి. ఒక మిడిల్ క్లాస్ వాడికి ఎన్ని డ్రీమ్స్ ఉన్నా సరే కొన్నిసార్లు వాటిని చంపుకొని కష్టంగా ఉన్న ఇష్టం లేని జాబ్ చేస్తూ వాడు బాధపడుతూ వాడి ఫ్యామిలీని హ్యాపీగా చూసుకుంటాడు. మిడిల్ క్లాస్లో పుట్టి ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అర్థం చేసుకొని వాడి డ్రీమ్స్ని సాక్రిఫైస్ చేసుకునే ప్రతి ఒక్కడు రియల్ హీరోనే.